మేము బాగా అప్రిషియేట్ చేశాం. ఆ ఎంకరేజ్మెంట్ ని తట్టుకోలేక నువ్వు చేస్తావని అరిచింది, అంతే. అవునత్తయ్య గారు, అంతే అంతే. నా బంగారు తల్లి, వెరీ గుడ్ వెరీ గుడ్. అబ్బా ఇదొకటి. ఒసే బుజ్జి, నువ్వు చెప్పేసేదానివే. నో అమ్మా, నేను ఊరికే మిమ్మల్ని ఆట పట్టించడానికే సరదాకే అన్నాను. నీ సరదా పాడుగాను మాకు టెన్షన్ వచ్చింది. బిర్యానీ బాగుందా? సూపర్. మరి నాకు కొంచెమైనా పెట్టరా? అసలు నీకోసమే తెచ్చానమ్మా. మా అమ్మ నీతోనే ఉండేసరికి కుదరలేదు. ఈసారి సీక్రెట్ గా అయినా తెచ్చి పిలుస్తాను, అప్పుడు తిందు గాని, సరేనా? ఓకే నాన్న. ముందుకురా నా బంగారు తల్లి, ఇలానే బాగా చదువుకో. అలాగే నాన్న. అవునే, స్కూల్ కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఓకే అమ్మా. ఓ ఏవండి, నేను ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. గడప గడపకి గవర్నమెంట్ పేరుతో ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే ప్రోగ్రాం ఉంది. మరి నేను బయలుదేరుతాను. ఓ మంచి ప్రోగ్రాం అక్షర, వెళ్ళిరా. సరే. హాయ్ సతీష్ అన్న, ఎలా ఉన్నారు? నేను బాగున్నానన్నా. రాముకి యాక్సిడెంట్ అయింది. ఏంటి, రాము అన్నకి యాక్సిడెంట్ అయిందా? నేను ఇప్పుడే వస్తున్నా. రామన్న, అరవింద్ అని వస్తున్నాడు. అరవింద్ బాబు వస్తున్నాడా? లేవకండి అన్న, పడుకోండి. ఇంట్లో ఎవరూ లేరా అన్న? పండగ వస్తుంది కదా అరవింద్ బాబు, అమ్మ వాళ్ళు ఊరికెళ్ళారు. ఇలా జరిగిందని చెప్తే కంగారు పడతారని నేను చెప్పలేదు బాబు. ఎలా జరిగింది రాము అన్న? నేను రోడ్డుకు పక్కగానే ఆటోలో వెళుతున్నాను. ముందు నుంచి ఒక కారు స్పీడ్గా రాంగ్ రూట్ లో వచ్చింది. యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది బాబు. ఆ కారు రాంగ్ రూట్ లోనే వచ్చింది బాబు. డాక్టర్స్ ఏమన్నారు? కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు బాబు. ఇంకా ఆటో కూడా తీయలేని పరిస్థితి కదా. ఇదిగో అన్న. వద్దు అరవింద్ బాబు, వద్దు. నేనే కదన్నా ఇస్తున్నాను, తీసుకో. హాస్పిటల్ ఖర్చుల కన్నా కావాలి కదా. లేదు బాబు, నీకు తెలుసు కదా నేను ఊరికే ఎవరి దగ్గర తీసుకోనని. ఏమనుకోక అరవింద్ బాబు. ఈ టైంలో కూడా ఏంటన్నా? ప్లీజ్ అరవింద్ బాబు, నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నా. చాలా సంతోషం బాబు, అర్థం చేసుకోండి. మీరు నా కోసం రావడమే ఎక్కువ బాబు, డబ్బులు వద్దు బాబు. సరే, డబ్బులు ఊరికే తీసుకోకు. నీ ఆటో ఉంది కదా, నాకు ఈ రోజు రెంట్కివ్వు. నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. పండక్కి డబ్బులు పంపుతావని ఊరెళ్ళిన మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా. కాదనకన్నా, ఇది ఏం ఊరికే కాదు కదా. నీ ఆటోకి నేను ఇస్తున్న రెంట్, ఇది కూడా నువ్వు వద్దంటే ఇంకా ఎప్పుడు నీతో మాట్లాడను. అయ్యో, అలా అనకండి అరవింద్ బాబు. సరే, కాకపోతే నా కోసం మీరు. నీ కోసం ఏంటన్నా, మన కోసం నేనేదన్నా చేస్తానన్నా. అన్నా, మీరు రాము అన్న దగ్గరే ఉంటారుగా, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్నా. ఇప్పటికి 2000 సంపాదించాను. ఇంకో 2000 ఈరోజు తోలితే రాము అన్నకు కాస్తన్నా ఉపయోగపడతాయి. అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలిస్తే రాము అన్నకి పరిహారంగా డబ్బులు ఇప్పిస్తే ఇంకా బెటరేమో. అరవింద్ అన్న. సతీష్ అన్న, రాము అన్నకి యాక్సిడెంట్ చేసిన వెహికల్ నంబరు ఎవరన్నా చూసారంట? ఒక అతను రాశాడన్నా, మాకు హాస్పిటల్ దగ్గర ఇచ్చాడు. బ్లూ కలర్ కార్ అన్నా, ఒక లేడీ తోలిందటన్నా. మన రాజు ఒక కార్ నెంబర్ ద్వారా అడ్రస్ కనుక్కోడానికి వెళ్ళాడటన్నా.
అన్న లైన్ లో ఉండన్నా, మన రాజు కాల్ చేస్తున్నాడు. ఆ, చెప్పరా. అన్నా రాముకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అడ్రస్ పంపుతా, మీరు వచ్చేయండి. సరేరా అన్నా. ఆ, వాళ్ళ అడ్రస్ తెలిసిపోయిందన్నా. మన రాజు ఆ ఇంటి దగ్గరే ఉన్నాడు, రమ్మంటున్నాడన్నా. అన్నా బస్ స్టాప్కి వెళ్ళాలి, కొంచెం అర్జెంట్ అన్నా. ఎక్కడన్నా? సతీష్ అన్న, సవారీ వచ్చింది. మీరు వెళ్ళండి, నాకు అడ్రస్ పంపండి, నేను వచ్చేస్తాను. సరే అరవింద్ అన్న, నాకు కొంచెం పనుంది, రాజు దగ్గరికి మీరు వెళ్ళండి. శ్రావణి గారు ఎవరండి? ఈమెనే భయ్యా, నేను చూసా. ఏమైంది? నిన్న ఒక ఆటోకి యాక్సిడెంట్ చేశారు కదా. ఆపకుండా కూడా వెళ్ళిపోయారు. నో నేను కాదు. మీరే. చూసిన ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. మీ కార్ నెంబరు అతనే రాశాడు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా మీ కార్ నెంబరే కనపడింది. ఆ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవేనా అమ్మ శుభగడియలు? మా వాడు గాయాల పాలై ఇంట్లో ఉన్నాడండి. కోలుకునే వరకు ఆటో తోలలేడు. అతని కుటుంబ పోషణకు నష్టపరిహారం మీరే చెల్లించాలి. అబ్బా, ఇది మరీ బాగుందే. పొరపాటు అతందే. అతనే ర్యాష్ డ్రైవింగ్ తో సడన్ గా నా కార్ కి అడ్డం వచ్చాడు. యునో, నేనెందుకు నష్టపరిహారం ఇవ్వాలి? నేను ఇవ్వను. ఇవ్వాలే. ఇదేంటి ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు? అదే నాకు అర్థం కావట్లేదు. నా ఎడమ కన్ను మహిమేనా? యునో, అంత లేదమ్మా, ఇదేదో మీరు చెవులు కొరుక్కుని ఎన్ని ప్లాన్స్ వేసినా కళ్ళు నెత్తికెక్కి యాక్సిడెంట్ చేసిన దానికి పరిహారం తీసుకోకుండా మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యే లేదు. ఇక్కడెవరూ ప్లాన్స్ వేయట్లేదు. యాక్సిడెంట్ జరిగిందని ఒప్పుకోలేదా ఏంటి? చెప్తున్నాను కదా, పొరపాటు అతందే. సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. ఎవరు ఎంత స్పీడ్గా వచ్చి యాక్సిడెంట్ చేశారో, ముందు వెళ్తున్న ఆటో వెనక వస్తున్న మీ కార్ని ఎలా గుద్దిందో, ఎవరిది ర్యాష్ డ్రైవింగో కూడా క్లియర్ గా తెలుస్తుంది. శ్రావణమ్మ, వాళ్ళు పక్కా ఎవిడెన్స్ తో ఉన్నారు. తృణమో పణమో ఇచ్చేయమ్మా. నేనెందుకు ఇస్తా? రాజు అన్న, వీళ్ళ అడ్రస్ పంపినప్పుడే వీళ్ళ సంగతి తెలుసు కదా. అంత తేలిగ్గా దారికి రారని అర్థమైంది. అర్థం అయితే వెళ్ళండి. మా సంగతి మీకు అర్థం కావాలి కదా. పరిహారం ఇవ్వకపోతే మేం కూడా కదలం. మా రాము అన్నకి న్యాయం జరగాలి, లేదంటే కేసు పెట్టే వరకు వెళ్తాం. ఏంటి? ఏంటేంటమ్మా, కేసు పెడతామంటున్నారు. మనకు అవసరమా చెప్పు? ఏడ్చారు. కాసేపు అరిచి వాళ్లే వెళ్ళిపోతారు. కానీ అసలు అరవింద్ ఆ అవతారంలో ఎందుకు వచ్చాడో అది మనకు కావాలి. బాబోయ్, కనిపిస్తున్న ముప్పు గురించి ఆలోచించకుండా అసలు అలా ఎందుకు కనబడుతున్నాడో కావాలంటుందేంటి? వాళ్లలో ఉన్నది అరవింద్ బావగారు. శ్రావణి నష్టపరిహారం చెల్లించాలి. అదా అక్షర వరకు వెళ్ళిందంటే జైలుకి పంపించేదాకా మనల్ని వదలదు. నీకది అర్థం కావట్లేదు. వామ్మో, నాకు మాత్రం ఫ్యూచర్ బాగా అర్థమవుతోంది. నువ్వు చేసిన యాక్సిడెంట్ కి అక్షర మమ్మల్ని కలుపుద్దేమో. ఇక్కడ సౌకర్యాలుంటేనే నుంచోలేక, కూర్చోలేక, నడవలేక ఆపసోపాలు పడుతున్నా. జైల్లో నా వల్ల కాదమ్మోయ్. అబ్బా, నా బాధ చెప్తుంటే నువ్వు సెల్లు చూసి నవ్వుతావేంటమ్మా? ఎందుకేనా నా లెఫ్ట్ కొట్టుకుంది? ఆడోళ్ళకి ఎడమ కన్ను కొట్టుకుంటే మంచిది అంటారు. నీ ఎడం కన్ను కొట్టుకుంది, ఇదిగో మా చావుకొచ్చింది.
ఏంటి? నాకిప్పుడు అర్థమైంది వచ్చి అరవింద్ ఎందుకు ఆటో డ్రైవర్ గా వచ్చారని. మాకేం అర్థం కాలేదు. నా ఎడమ కన్ను శుభం జరిగేదే చెప్పిందండి బాబు. బా అదేంటి చెప్పొచ్చు కదా శ్రావణి. అరవింద్ కి ఎండి పోస్ట్ పోయింది. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. న్యాయం జరగాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఏంటి? ఎండి పోస్ట్ పోయిందా? అదేలాగా? అబ్బా, ఓ పక్క బయట అంత టెన్షన్ పెట్టుకుని విషయం చెప్పకుండా డాన్స్ చేయకు. అదేంటో చెప్పు. ఇదిగో చూడండి, రుద్ర నాకు కంగ్రాచులేషన్స్, ఐ టాక్ టు యూ టుమారో అని మెసేజ్ పెట్టాడు. రేపు రుద్ర నాతో మాట్లాడాలంట. ఈ మెసేజ్ ని అరవింద్ ఎండి పోస్ట్ పోయిందని ఎలా చెప్తున్నావు శ్రావణమ్మా? ఎండి పోస్ట్ పోయి ఉంటుంది కాబట్టే కదా ఆటో డ్రైవర్ లా వచ్చాడు. ఆ పోస్ట్ రుద్ర గారు నాకివ్వాలనుకోవడం వల్లే కదా కంగ్రాచులేషన్స్ అని, రేపు నీతో మాట్లాడతానని మెసేజ్ చేసింది. వీళ్ళ టైం బాగాలేదులే, మనం పోలీస్ స్టేషన్ కే వెళ్దాం పదండి. అరవింద్ గారు, ఆలోచించుకోమన్నారు. ఒక మంచి ఆలోచనతో వచ్చే వరకు కొంచెం ఓర్పు పట్టాలి కదా, యునో. సరే, ఆ మంచి ఆలోచన ఏంటో చెప్పండి. మీ తప్పు ఒప్పుకోవాలి. ఓకే, నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను. నేను యాక్సిడెంట్ చేసిన ఆ డ్రైవర్ కి నష్టపరిహారమే కదా కోరుకుంటున్నారు, ఇస్తా. అతనికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 50,000 రూపాయలు చెక్ ఇస్తా. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళండి, యునో. రేపు తేడా వస్తే బాగోదు. సంతోషంతో వరమిచ్చా, రాని రాదు. రండి. అరవింద్ గారు, మీ ఎండి పోస్ట్ పోయినట్టుంది. పాపం, ఎప్పటికైనా మీ డ్యూటీ ఇదేలే. ఈ మధ్యనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యావని తెగ విర్రవీగావు. పాపం ఏమైంది? మళ్ళీ పాపం ఆటోనే నడుపుకోవాల్సి వస్తుంది. అయినా ఇదే మీకు సూట్ అవుతుంది, యునో. ఏమంటున్నారు మేడం? ఆపారుగా, బారే వాళ్ళ బాధను చెప్పుకుంటారులే. వాళ్ళ నాపగలవు అరవింద్, కానీ నన్ను ఆపలేవు. రేపు నువ్వు కూడా రా, ఓ 50,000 చెక్కిస్తా, సరేనా? అరవింద్ బాబు, ఆవిడేంటి అలా మాట్లాడుతుంది? ఏదో అర్థమై బాగుంటుందిలే అన్నా, రేపు తెలుసుకుంటుందిలే. మనం వెళ్దాం పదండి. రాజ్ హోటల్స్ కి చెఫ్స్ ని కూడా త్వరగా చూడాలి బాలాజీ. రేపు వస్తాను, నువ్వు ఫాలో అప్ చేయి. అరవిందే ఉన్నాడు శ్రావణమ్మా. అదే ఆటోలో వెళ్తే ఇంకా ఏడిపించి మనం ఆనందపడచ్చు. యా, నీ కారులో వెళ్తే ఇది దక్కేదో చెప్పు. పద పద. అల్లుడు, బట్టల షాప్కి వెళ్ళాలి, కాస్త వస్తావా? మిమ్మల్ని నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్ గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. మాటిచ్చిన తర్వాత తప్పకూడదు. ఈ రోజు ఇదే నా డ్యూటీ. ఏంటండి, వస్తున్నారా? కూర్చోండి. పదండి. ఏంటో ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవ్వడం, వీళ్ల విషయంలోనే ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. అది కూడా కాదులేండి భూపతి గారు, ఎంత పిండికి అంత రొట్టె కదా.
ఈ పిండికి ఇంతే రొట్టె మరి. అంత ఎత్తుకు వెళ్ళినా షేర్ మార్కెట్ డబాలమని పడిపోయినట్టు పడిపోయాడు యునో. మరి ఆకాశానికి నిచ్చెన లేస్తే మన టాలెంట్ కది తాత్కాలికమే కదా. ఎంత కలెక్టర్ భర్త, బెజవాడ బుజ్జమ్మ కొడుకే అయినా వాస్తవంలో బతకాలి. ఇప్పుడు ఆ బ్రతికే వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ యునో. ఏంటి ఏమనట్లేదు? చచ్చిన పాము ఏమంటాడు? డ్రైవర్ ఆపు ఆపు. పోయే దగ్గ హాస్పిటల్లో ఆపాలా? ఏ షాప్ దగ్గర వాటర్ కావాలండి. ఆపవయ్యా. ఆపు. ఇప్పుడైనా చెప్పండి, అసలేం జరిగింది? కంగారు పడక అక్షర, ఏం కాలేదు. కనబడుతుంటే ఏం కాలేదంటారేంటండి? సరే చెప్తాను విను. రాము అన్నకి యాక్సిడెంట్ అయిందా? హాస్పిటల్ ఖర్చుల కన్నా కావాలి కదా. డబ్బులొద్దు బాబు, ఏమనుకోక అరవింద్ బాబు. నేను ఈ ఒక్కరోజు ఆటో డ్రైవర్ గా తోలి ఆ వచ్చిన డబ్బును మీకు ఇస్తాను. నష్టపరిహారం చెల్లించాలి. అతనికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 50,000 రూపాయలు చెక్ ఇస్తా. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళండి యునో. జరిగింది ఇది. ఓ ఇదా? అంతకు మించి ఏం లేదు. రాము అన్న కోసం ఈ రోజు వరకే ఈ ఆటో అక్షర. నా ఎండి పోస్ట్ ఏం పోలేదు. మరి వీళ్ళేంటి వాగుతున్నారు? ఈ ఒక్కరోజు రాంగ్ ఏజ్ కి సంబరపడని అని వదిలేశా. నా పోస్ట్ ఉందని చెప్తే వాళ్ళకి రేపు శ్రావణి ఇచ్చేది ఇవ్వదని ఆగానక్షర. రేపు ఎలాగూ తెలిసి చేస్తారు కదా. ఈ మొహాలకి ఇంటర్వెల్ కూడా లేదన్నమాట. అంతేగా. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. ఎండి పోస్ట్ లో ఉండి కూడా ఒకప్పటి మీ తోటి కార్మికుడు కోసం మీరు తగ్గి ఆటో తోలుతున్నారు. ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది ఈ ఆటోనే కదా అక్షర. అండగా ఉన్నది వాళ్లే కదా. గతం మర్చిపోలేను కదా. రాము అన్నానే కాదు, ఒకరోజు పని చేస్తే గాని గడవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇలా జరిగి ఆరోగ్యం బాలేకపోతే ఇల్లు గడవడం కూడా చాలా కష్టం. నాకు ఆ కష్టం తెలుసు కాబట్టే ఒకరోజు ఆటో నడిపి రాము అన్నకి డబ్బులిద్దామనుకున్నాను. నష్టపరిహారం కూడా రేపు వచ్చేస్తుంది. మీరు గ్రేట్ అండి. మీ మనసింత మంచిది గనుకే మీరింత స్థాయికి వెళ్లారు. అవును, మరి పెద్ద నీకు కోట్లు ఇవ్వాల్సి వస్తుందని నీదే కొట్టాలి. అదంతా నాకు తెలీదబ్బా. 2,000 ఇస్తేనే ఆటో కదులుతుంది. వాట్? ఎంతో ఊరు మొత్తం తిప్పి తీసుకెళ్లినా 1,000 రూపాయలు కాదు, ఏకంగా 2,000 ఇవ్వాలా? వెయిటింగ్ ఛార్జ్ ఎవరిస్తారు? మీరన్న మాటలు విన్నందుకు ఎవరిస్తారు? నాకెంత బాధ కలిగిందో తెలుసా? ఇదే కదా ఎక్స్పెక్ట్ చేసింది. ఏడుస్తున్నాడు. మీరిప్పుడు ఇవ్వకపోతే నా బాధ ఇంకా పెరిగిపోతుంది. మళ్ళీ రేటు పెరిగిపోతుంది. వద్దులే అమ్మా, తీసుకో తీసుకో. ఇప్పుడు కొంచెం బాధ తగ్గింది. పద. తగ్గకుండా నువ్వు మెయింటైన్ చేసినా మాకేం బాధ లేదు గాని త్వరగా షాప్ కి తీసుకెళ్ళు. షాపింగ్ చేసుకోవాలి. సరే. అరే మళ్ళీ ఆపావేంటయ్యా? గొయ్యండి బాబు. అమ్మో, అసలే డ్యామేజ్ అయి కోలుకుంటుంది. దించద్దయ్యా, మళ్ళీ రగులుద్ది. కాస్త నువ్వు పక్కకు తిప్పి పక్క నుంచి పోని. ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదే. స్టార్ట్ చేస్తే అవుతుంది యునో. దీనికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంది. అయితే దిగి తోస్తే వెళ్ళిపోవచ్చు. వాట్? మేమా? నో వే. పోనీ నువ్వు ఆటో నడుపు, నేను దిగి తోస్తా. నన్ను పట్టుకొని ఏం మాట అడుగుతున్నావు అల్లుడు?
నా పొజిషన్ లో ఇక్కడ కూర్చోవడమే ఎక్కువ. దూదినే మెదపలేకపోతున్నాను. ఆ బ్రేక్ నేనెక్కడ తొక్కేది? అయితే దిగి తోయండి. ఛ! వేరే ఆటోలు కూడా కనిపించట్లేదే. ఇంకేం చేస్తాం, దిగండి. ఆ? మేము కూడానా? చూడమ్మా, నా ఒక్కడి వల్ల అవుతుందా? నా ప్యాచులు చూసి కూడా మాట్లాడకు. నేనేదో అలా ఓ చెయ్యేస్తాను, మీరు 4 చేతులు వేయండి. సరే, తప్పుతుందా? దిగండి, తోద్దాం. ఆ, నువ్వు తోల. బాబు, రాము అన్న, ఇదిగో ఈ రోజు నీ ఆటోకి వచ్చిన కిరాయి 4000. అరవింద్ బాబు, నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. అయ్యో అదేం లేదన్నా, నేనేమన్నా వచ్చిన వాళ్ళని నా భుజాన్ని ఎక్కించుకుని తీసుకెళ్లానా? కష్టపడ్డానికి ఆటోలోనే కదా. అరవింద్ బాబు, నేను తోలినా ఇంత డబ్బు ఏనాడు నేను ఒకే రోజులో చూడలేదు బాబు. నీ అదృష్టం అన్నా, అలాంటి వాళ్ళు ఎక్కారు. మీరు ఒక్కరే ఉన్నారంటే అన్నా, అందరూ వెళ్ళిపోయారా? లేదన్నా, అందరూ ఎందుకు లేని పంపించేశాను. సతీష్ కూడా ఇబ్బంది అని మీ వదినకి జరిగింది ఫోన్లో చెప్పాను. రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తారు. ఓ సరే రామన్న, మీరు మార్నింగ్ శ్రావణి ఇంటికి వచ్చి 2 లక్షలకి చెక్ తీసుకోండి. అందరికీ కూడా 50,000 వేలు ఇస్తానంది కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చేసి. సరే అరవింద్ బాబు, వస్తానన్నా, రేపు అక్కడ కలుద్దాం. సరే బాబు. ఆహా, ఈరోజేంటి నా నొప్పికి నొప్పే తెలియట్లేదు, మొత్తం తగ్గిపోయింది. నా మెడ మాత్రం 360 డిగ్రీస్ తిరిగేస్తుంది. నాకు కూడా అన్ని తగ్గిపోయాయి. హ్యాపీ, వాట్ ఎ మిరాకిల్. చెప్పాను కదా, నా ఎడమ కన్ను కొట్టుకోవడం పవరే ఇది. శుభం జరుగుతున్నప్పుడు అన్ని శుభాలే కనబడతాయి. యూనో. యా శ్రావణమ్మా, ఆటో డ్రైవర్ కలెక్టర్ తో వస్తాడు కదా, ఇప్పుడు ఆట ఆడుకుందాం. నీ ఎండి ప్రమాణ స్వీకారం అయ్యాక రోజు చెడుగుడు ఆడుకుందాం. అవును శ్రావణి, రుద్ర మళ్ళీ ఫోన్ గానీ మెసేజ్ గానీ ఏమైనా చేశారా? లేదు శృతి, నిన్న మెసేజ్లో చెప్పడమే. మరి నువ్వే ఓసారి ఫోన్ చేయాల్సింది శ్రావణమ్మా. వద్దులేండి, రుద్ర ఫోన్ చేసి మాట్లాడితేనే మనకి బాగుంటుంది. లేదంటే శ్రావణి తగ్గడిగినట్టుండదు. ఓకే. ఎగ్జాక్ట్లీ అదే నేను అనుకొని రుద్రకి ఫోన్ చేయలేదు. యునో. శ్రావణి మేడం వచ్చినట్టున్నారు. నమస్తే మేడం. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నేను ఆ మెయిన్ వాళ్ళ కోసం చూస్తున్నా. చాలా థ్యాంక్స్ మేడం. మీరు నాకు 2 లక్షలు ఇవ్వడమే కాకుండా మా వాళ్ళు ఒక్కొక్కరికి 50,000 ఇస్తా అన్నారంట కదా. మీ మంచి మనసుకి. పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే. రుద్ర మెసేజ్ చేశాడు. 10 నిమిషాల్లో కాల్ చేస్తానని మెసేజ్ పెట్టాడు. 11వ నిమిషం నువ్వే ఎండీవని చెప్పేస్తారు శ్రావణి. యా, ఆ వర్డ్స్ కోసం నేను వెయిటింగ్. యునో. 21వ నిమిషం నా కార్ ఆఫీస్ బయట ఆగుతుంది. నేను ఎండి సీట్ లో కూర్చోడానికి అలా బిల్డప్ గా దిగి వెళ్తుంటే ఉంటుంది. పోస్ట్ పోయినాడు అక్కడెందుకున్నాడు? అది అక్షరతో. ఎవడికి తెలుసండి, ఇమాజినేషన్ కదా. కోరుకున్నట్టుంది, తిట్టి పడేసా. లైవ్ లో తిట్టాలి తల్లి, నా నాలుక దురదగా ఉంది.
మేడం మీరేదో మాట్లాడుకుంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు. కొంచెం కార్యక్రమం మొదలు పెడితే. మీ ముఖ్యమైన ఆటో కార్మికుడు రావాలి కదా. ఇంకెవరున్నారు మేడం? అందరం వచ్చేసాం. అదేనయ్యా, నిన్న యూనియన్ లీడర్లా వచ్చి మాట్లాడాడు కదా అతను. ఇప్పుడు మా యూనియన్ లీడర్ మీరు యాక్సిడెంట్ చేసిన ఈ రామన్నే మేడం. ఓ, అరవింద్ కాపదేవి కూడా లేదా? ఉత్తమ్ డ్రైవరేనా? సర్లే, అతని కూడా. తీసుకొచ్చాను. అసలు మీ ముగ్గురికి ఎంత మంచి మనసు వచ్చేసింది. మీరింతలా మారిపోతారు అనుకోలేదు. మీ వారి తలరాత మారినట్టే మేము మారాం అక్షరా. యూనో, అరవింద్ గారు, అందరూ అలా తీసుకొని మీరు ఇలా తీసుకుంటే బాగోదుగా. ఏం తీసుకోవాలి? చెక్కండి. ఆటో కొట్టేసుకోండి, 50,000 రూపీస్ చెక్ ఇస్తా. తీసుకో తీసుకో తీసుకో. నాకెందుకు ఇవ్వడం? నేను కోట్ వేసుకోవడం దేనికి? కార్లో వచ్చారని ఆటో డ్రైవర్ కాకుండా పోతారా? ఒకప్పుడు ఆటో డ్రైవర్ని, ఇప్పుడు కాదే. ఓ, అలాగా? మరి నిన్నెందుకు ఆటో నడిపినట్టు? మాకు తెలీదు అనుకోకండి. మీ ఎండి పోస్ట్ పోయింది. మీ పాత పోస్ట్ కి మీరు వచ్చారు. అక్షర ఏం మాట్లాడుతుంది? చూస్తుంటే మైండ్ పోయినట్టే ఉందండి. ఏం కాదు, రుద్ర గారు మీ ఆయన్ని ఎండి పోస్ట్ లోంచి తీసేశారు. ఏం తప్పు చేశానని తీస్తారు? కబుర్లు చెప్పొద్దు. మీ పదవి ఊడింది. మా ముందు బిల్డప్ ఇవ్వడానికే ఈ బిల్డప్. సరే, కొంచెం క్లారిటీ ఇస్తా విను. నిన్న నేను ఆటో నడిపింది ఈ రాము అన్నదే. డబ్బులు ఇస్తుంటే తీసుకోలేదు అని నిన్న అంతా ఆటో నడిపి ఆ వచ్చిన డబ్బులు తనకిచ్చాను. తన ఆత్మాభిమానం పోకుండా ఉండడం కోసం నిన్న ఒక్క రోజుకి ఆటో డ్రైవర్ని అయ్యాను. అంతేగాని నా ఎండి పోస్ట్ పోయి కాదు. అది తెలియక ఇమాజినేషన్ లో కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు తెల్ల మొహాలు వేస్తున్నారు. ఏమండి, ఏదైనా సరే అండి, మీ తెలివే తెలివండి. దాన్ని అలాగే ఉండనిచ్చి గట్టిగాను మందలించి బాగానే డబ్బులు ఇచ్చేలా చేశారు. అంటే ఇది కూడా ప్లానేనా? ఏం మామా, నిజం అనుకుని నోటికి పనొచ్చింది అని అనుకున్నావా? ఇంకే ఉంటుందండి,
పాపం ఆమెకి నోటికి తాళమే పడుతుంది. సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. అది చూడండి, అటే ఓటేస్తామంటున్నారు. ఈసారి ఇటే ఓట్లేస్తామనిపించాను. ఎస్, ఈ రోజు డిసప్పాయింట్ అవ్వకూడదు. అస్సలు కాము, ఎనర్జీని పెంచాలి. బుజ్జమ్మ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. దేనికి అరెస్ట్ చేస్తారు సార్? ప్రచారం చేసుకోవడం కూడా నేరమా? ఇది కాదండి. మరింకేంటి, నేనేం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేస్తారు? ఏమ్మా దిగండి. వీళ్ళు మీకు తెలుసు కదా? తెలుసండి. అయితే మీరు డ్వాక్రా లోన్లకు సంబంధించిన డబ్బంతా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుని బ్యాంకు కట్టకుండా దారి మళ్లించారని, ఆ డబ్బంతా మీరు మీ ఎలక్షన్కి వాడుకుంటున్నారని వీళ్ళు మీ మీద కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టారు. అంత అబద్ధం సార్. ఏ పద్మ, నేను బ్యాంకుకి కట్టకుండా ఎలక్షన్స్ కి వాడుకుంటున్నారా? ఆ డబ్బంతా మిమ్మల్నే కదా బ్యాంకులో కట్టమన్నాను. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలేంటండి? మీరే డబ్బంతా తీసుకుని ఇప్పుడు మాకే ఇచ్చామని మీరే నాటకాలు ఆడుతున్నారు. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. ఊరుకో బాబు, నిప్పులేందే పొగరాదు. మీ అమ్మగారు చెయ్యని తప్పుకు వాళ్ళేం అబద్ధం చెప్పరు. సార్, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు సార్. డబ్బంతా ఉన్నది వాళ్ళ దగ్గరే. లేదు సార్, బుజ్జమ్మ గారే తీసుకున్నారు. మేం కేసు పెట్టామని మాట మారుస్తున్నారు. నేను తీసుకున్నాను అనటానికి సాక్ష్యం ఏది? సార్, ఇవన్నీ సెల్లులో వీడియోలు తీసి పెట్టుకుంటామా? అంత పెద్దవాళ్ళు కదా అని నమ్ముతాం కదా సార్. ఎస్ఐ గారు, అనుమానించాల్సింది వీళ్ళనే. ఆ డబ్బుని కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది వీళ్ళకే. కాదు సార్, వీళ్ళ అమ్మగారికే. నమస్తే అన్న. నమస్తే. సార్ సార్, ఒకసారి అటు చూడండి. చూసారా సార్, అదంతా డ్వాక్రా గ్రూప్ డబ్బులే సార్. కాదు సార్, వాడెవడో కూడా నాకు తెలీదు. బుజ్జమ్మ గారు, మీరు పంచమన్నట్టే డబ్బులు అందరికి పంచాను. ఇవిగోండి మిగిలిన డబ్బులు. వస్తాను మేడం. ఎక్కడికి రా వెళ్ళేది? నేనేం చేశాను సార్? ఓటుకు నోటు పంచడం తప్పు కదా? అవునా సార్? ఇది నాకు తెలియదు సార్. బుజ్జమ్మ గారు డబ్బులు ఇచ్చి పంచమంటే పంచాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడి మాటలు నమ్మకండి. రేయ్, నిజం చెప్పరా? నిజం సార్, బుజ్జమ్మ గారు ఇస్తేనే పంచాను. అయినా ఇంకెవరో నాకెందుకు ఇస్తారు సార్? సార్, ఇంకా ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? తప్పు చేసిన వారిని తీసుకెళ్లిపోండి సార్. బుజ్జమ్మ గారు, ఈ రెండు తప్పులు నేరాలే. స్టేషన్కి పదండి. ఎస్ఐ గారు, ప్లీజ్ మా అమ్మని తీసుకుని వెళ్ళకండి. మా అమ్మ తప్పు చేసే మనిషి కాదు. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. వీళ్ళే మోసం చేస్తున్నారు. ఇదంతా మోసం. చూడండి అరవింద్ గారు, మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో ఏదైనా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి. చూసారా, బుజ్జమ్మ గారు డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారు. ఏదైనా
న్యాయంగా గెలవాలి. ఇలాంటి పనులు చేసి కాదు. ఇదంతా నువ్వే చేయించావు, అర్థమవుతోంది. రామరామ, నేను చేయించానా? సార్ విన్నారా? రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు పంచుతూ పట్టుబడి కూడా ప్రతిపక్షం కదా అని మా మీదే తోసేయాలని చూస్తున్నారు. ఇంకేమనాలి సార్? ముందు వీళ్ళని తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్ తీసుకురండి. గారు, నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా. ఇదంతా కనకం వాళ్లే చేశారు. వాళ్లే నా పేరు వచ్చేలా డబ్బులు పంచి నా మీద ఇంత నింద వేశారు. ఆ పద్మ సుశీల కూడా నన్ను మోసం చేశారు. తల్లి, బాధపడకండి అత్తయ్య గారు. ఎందుకే ఎవరిని నమ్మకూడదని నాకు అనిపించింది. అందుకే మొన్న మిమ్మల్ని వాళ్ళతో బ్యాంక్కి వెళ్లాల్సిందని చెప్పాను. అవునమ్మా, వెళ్ళినా బాగుండేది. నమ్మి తప్పు చేశాను. ఈ రోజు మూల్యం చెల్లించుకుంటున్నాను. దీన్ని అనువుగా తీసుకుని కనకం వాడుకుంది. అన్యాయంగా నిన్ను ఇరికించిందమ్మా. ఏం చేయను, అంతా నా తలరాత. వాళ్ళెన్ని కుతంత్రాలు పన్నినా ఏం చేయలేరు అత్తయ్య గారు. ధర్మాన్ని జయించడం అధర్మం వల్ల ఏ నాటికి ఎన్నటికీ కాదు. ఎస్ఏ గారు, మా అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. దయచేసి వారిని వదిలిపెట్టండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. మేడం, మీకు తెలియంది కాదు, ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఇలాంటి వాటిలో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్వాల్వ్ కాకూడదని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. యాజ్ ఏ కలెక్టర్గా మీకు కూడా ఈ విషయం తెలుసు. ప్రత్యేకంగా మీకు నేను ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ కాకండి. మీకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎలక్షన్స్కి సంబంధించింది. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. తప్పకుండా ఆఫీసర్, మీ డ్యూటీ మీరు చేయండి. అత్తయ్య గారు, మీ కోడలుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. శభాష్, చెప్పింది చెప్పినట్టుగా చేశారు. థ్యాంక్ యూ మేడం. నా మీద పోటీ చేసి గెలవాలని చూస్తావా బుజ్జమ్మ? నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమా నువ్వు? కొడితే జైల్లోకి వెళ్లి పడ్డావు. 20 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎంతో మంది హేమహేమీలని తొక్కిపడేశా. కొత్తగా వచ్చావు. నువ్వెంత బుజ్జమ్మ నాకు? ఇప్పుడు తెలుసుంటుంది అత్తయ్యా. బాగా. ఎలాగో బుజ్జమ్మ జైలుకి వెళ్ళిపోయింది కాబట్టి ఎలక్షన్స్ అయ్యే వరకు బయటికి రాదు. ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆవిడ నా అక్షర కూడా కాపాడలేదత్తయ్యా. ఎస్, ఇక నా గెలుపు లాంఛనమే. నేను ఎమ్మెల్యే అవగానే మీకు లాభాలు గడించే 2 పోస్టులు ఇప్పించేస్తా. సెటిల్ అయిపోదురు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు మేడం. ఎంత గొప్పగా ఆలోచించారు. మీ మేలు జన్మలో మర్చిపోలేం మేడం. మీరు నాకు చేసిన ఇంత సాయానికి మీకు నేను చేసేదెంత, కానీ మీరు మాత్రం ఇదంతా నేను చేయించినట్టు ఎక్కడా బయటపడకూడదు. అమ్మమ్మమ్మ, మేమెందుకు చెప్తాం మేడం? మా నాలుకలు కోసినా చెప్పాం. గుడ్. ఇచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసుకోండి. అలాగే మేడం. వస్తాం మేడం. ఏదో అనుకున్నాం కానీ
మామూలుగా ప్లాన్ వేసి మీరు ఇరికించలేదత్తయ్యా, గిల్ల కొట్టుకుంటూ ఉంటారు. మరి ఎప్పుడూ తప్పించుకుంటూనే ఉన్నారుగా. మీ టైం కావట్లేదు. మేడం అంతా రెడీ చేశాను మేడం. లాయర్ గారు, అతన్ని ఎవరినో సాక్ష్యం తీసుకొచ్చారు. ఇకంతా మీరే చూసుకోవాలి. చూద్దామండి, అతను ఏ సాక్ష్యం చెప్తాడో వినాలి కదా. ముందు రండి వెళదాం. అలాగే పదండి. యువర్ ఆనర్, వారి మీద కుట్ర పన్నే ఇదంతా చేశారు. అంటే డబ్బులు పంచడం అబద్ధం అంటారా? అందులో ఎంత నిజముందో తేల్చడానికి కోర్టులో సాక్ష్యం ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. మీరెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చెప్పండి. నిజం ఆయన చెప్పాలి సార్. మీరే ఒక పేరు చెప్పి అదే పేరుని చెప్పమనేలా చెప్పకూడదు. అలా ఏం లేదే. అలానే ఉంది యువర్ ఆనర్. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? చందు అండి. నేను కూడా మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను. కనకం గారే చేయించారని గౌరవనీయులైన మా పీపీ గారు ఒక నిర్ధారణకు వచ్చేశారు. అందులో నిజమెంత? చెప్పండి, కనకం గారేనా? లేదండి. మరెవరు? కనకం గారు కాదు, ఈ బెజవాడ బుజ్జమ్మ గారే. డబ్బులు ఒక అతనికిచ్చి ఓటర్లకు పంచమని చెప్పడం నా కళ్ళారా చూశాను. దేనికొచ్చావు? మీతో సంబంధం నువ్వు నాకు చెప్పేదేంటి?
పెట్టిన కేసు విత్డ్రా చేయించండి. మా అమ్మ బయటికి రావాలి. కేసు పెట్టి లోపలికి పంపించింది బయటికి తీసుకురావడానికి కాదు రాజేష్. మీ అమ్మ ఉత్తపుణ్యానికే అరెస్ట్ అవ్వలేదు. ఓట్లు వేయించుకోవడానికి డబ్బులు పంచుతుంటే అరెస్ట్ అయింది. మా అమ్మ తప్పు చేయదు. అది నువ్వు చూసావా రాజేష్? ఏయ్! మా అమ్మ సంగతి నాకు తెలీదా? మీరు కావాలనే చేశారు. మర్యాదగా వచ్చి కేసు విత్డ్రా చేసుకోండి. చేసుకోము. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నాకు మా అమ్మ కన్నా ఎవరు ఎక్కువ కాదు. మీ అంతు చూస్తానే. ఒక ఆడపిల్లని కొడతావరా? బుద్ధి లేదు. నిన్ను కొట్టలేదని బాధపడుతున్నావా? నిన్ను కొట్టలేదనా? రాజేష్ ఏయ్ కనకం, నిన్ను కొట్టకూడదు అంటే వచ్చి కేసు విత్డ్రా చేసుకో, లేదంటే నిన్ను రాజేష్ నిన్ను కొట్టేస్తా. కొట్టేస్తా. మా అమ్మ బయటికి రావాలి. మా అమ్మ తప్పు చేయదు. ఏయ్ కనకం, నిన్ను ఇప్పుడేమంటావు? చెప్పు, ఏం చెప్తావో? ఈ వీడియో చాలు కదా. మీరే నా మెళ్ళో ఈ తాళి కట్టారని చెప్పడానికి. వీడికి మైండ్ పోతుంది. నువ్వు కట్టలేదురా, నేనే నా మెళ్ళో దీన్ని వేసుకున్నాను. నువ్వు నన్నేమీ చేయలేదు. ఇదంతా మా ప్లాన్. ఏం బాబు, ఇదంతా నువ్వు చేసిందే. నువ్వు చేసిన తప్పుకి ఇక భార్యగా స్వీకరించడం ఒక్కటే దారి. శృతమ్మా, పదండి. దారిలో దండలు కొనుక్కొని వేసుకుందరు. ఒక మాట అక్షర వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొని వద్దాం. నేను రాను. నేనేం తప్పు చేయలేదు. హలో, చేయకుండానే వీడియోస్ లో ఉన్నావా? ఇప్పుడు నువ్వు తన భర్తవి, అంతే. లేదు, కుదరదు అని నువ్వు ఏ మాత్రం తేడా చేసినా ఈ వీడియోస్ మొత్తం మీడియాకి రిలీజ్ చేస్తాం. అప్పుడు పరువు పోయేది మీ అమ్మది, మీ అక్షరది, మీదే. అర్థమైంది కదా రాజేష్? అంత దూరం వెళ్ళకూడదంటే మేం చెప్పినట్టు చెయ్యాలి. ఇంకా నీకు మాట్లాడడానికి ఏం లేదు. అవును, ఇంకా నువ్వు ఏం మాట్లాడద్దు. మేమేం చెప్తామో అదే చెయ్యాలి. అసలు ఏం జరిగిందో మేము రాజేష్ అడిగి తెలుసుకుంటాం. అప్పు, మేము రాజేష్తో మాట్లాడతాం. వాళ్ళే ఏదో చేసి రాజేష్ని ఇరికించారని రాజేష్ మౌనంగా ఉంటేనే తెలుస్తుంది. దాని అంతేంటో త్వరలోనే తెలుస్తాం. నువ్వు ముందు ధైర్యంగా ఉండు. అప్పు, ఏంటి సరేనా?
ఇప్పుడే వచ్చారా? నేనేం బాధపడటం లేదు, బానే ఉన్నాను. అది నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా. చేయని తప్పుకి శిక్ష అనుభవించడం బాధే కదా. అదే నిన్ను బాధిస్తుంది, మమ్మల్ని వేధిస్తుంది. లేదు అరవింద, నాకు మీరున్నారన్న ధైర్యం ఉంది నాన్న. ఒక్కదాన్నే కదా, అదే గుర్తుకొస్తోంది, వేరే ఏమీ లేదు. ఆ డబ్బులు పంచిన వాడిని కనిపెట్టారా? దొరికాడా? ఇంకా లేదత్తయ్య గారు, మేము అదే పనిలో ఉన్నాం. మీరు సాధిస్తారులే, నాకు ఆ నమ్మకం ఉంది. నీ నుంచి ఎన్ని రోజులు తప్పించుకోగలడు? పిల్లలు అపర్ణ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు అత్తయ్య గారు. కానీ మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? రాజేష్ ఆ శృతిని పెళ్లి చేసుకుని వచ్చాడు. నిలదీస్తున్నా కూడా చెప్పలేదు. ఏదైనా పెళ్ళైతే అయిపోయింది అంటున్నారు కదమ్మా. అపర్ణ జీవితం ఇక నాశనం అయిపోయినట్టే కదా. మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. అప్పు జీవితానికి వచ్చిన ముప్పేం లేదు. అలా ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి అత్తయ్య గారు. నేను కలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఏమంటున్నావమ్మా? రాజీనామా చేసేంత ఏమైందని? అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? వద్దమ్మా, ఆ పని చేయకు. నేను ఆ పోస్ట్ లో ఉంటే ప్రోటోకాల్ ప్రకారం నేనేం చేయలేను అత్తయ్య గారు. అదే నాకు అడ్డొస్తుంది. ఏ ఆశయం కోసమైతే మీరు నామినేషన్ వేశారో, ఏ ఆశయం కోసం మీరు గెలవాలని కష్టపడుతున్నారో, అది నెరవేరాలంటే నేను ప్రచారం చేయాలి. మిమ్మల్ని గెలిపించుకోవాలంటే నా పదవి నాకు అడ్డం రాకూడదు. అందుకని ఎంతో కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని వదులుకుంటావా? ఒకసారి పోతే మళ్ళీ వస్తుందా? మీకంటే నాకేదీ ఎక్కువ కాదు అత్తయ్య గారు. నా కోసం మీ యావదాస్తిని వదులుకున్నారు. మీకోసం నేను నా జాబ్ వదులుకోలేనా? నాకు మీరు ముఖ్యం అత్తయ్య గారు. మీరున్న ఈ పరిస్థితుల్లో మీకు అండగా నిలబడ్డం నాకు ముఖ్యం. ఇది కరెక్ట్ కాదమ్మా. నా కోసం నువ్వింత నిర్ణయం తీసుకోవటం నేను తట్టుకోలేను. అరవిందా, నువ్వైనా వద్దని చెప్పు. ఈ నొప్పుకున్నారు అత్తయ్య గారు. నేనన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అత్తయ్య గారు. దుర్గమ్మా, ఈరోజు నీ పండగ. నవరాత్రులు మొదలవుతున్నాయి. నీ పూజ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నీ రూపాన్ని చూడలేని స్థితిలో ఉన్నాను.
బుజ్జమ్మ గారు, నాకివ్వడానికా? ఎవరిచ్చారు? నిన్న అక్షర మేడం వచ్చినప్పుడు మీకేం కావాలో అన్నీ చూసుకోమని డబ్బులిచ్చారు మేడం. అలాగే అమ్మవారి విగ్రహాన్ని కొని మీకివ్వమన్నారు. అక్షర, నా బాధని అర్థం చేసుకున్నావు. అమ్మవారిని నాకు పంపించావు. మేడం, ఎస్ఐ గారికి తెలియనివ్వకండి. చూశారంటే నన్ను తిడతారు. అలాగే అమ్మా. నమస్కారం అమ్మా, మీకోసమే చూస్తున్నాం. అమ్మవారి అలంకరణ పూర్తయిందా శర్మ గారు? అయిందమ్మా. బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు పూజకు సిద్ధమయ్యారు. ప్రతి ఏడు అమ్మవారు ఉత్సవాలను ఆచారంగా జరిపిస్తున్న బుజ్జమ్మ గారు ఈ ఏడు జరిపించలేకపోయారని బాధపడ్డాం. కానీ మీరు పూనుకోవడం వల్ల సాధ్యమవుతుందమ్మా. అంతా తల్లి దయ శర్మ గారు. అవునమ్మా, ఆ తల్లే అలా ప్రేరేపించుంటుంది. ముచ్చట గొలిపే బాలా అమ్మవార్లని రప్పించుకున్నారు. ప్రసాదాలు తయారవుతున్నాయి. అవి వచ్చేస్తే పూజ మొదలు పెడదాం. అలాగే శర్మ గారు. మమ్మీ, బుజ్జం కూడా వచ్చుంటే బాగుండదు కదా? ఎప్పుడు వస్తుంది? ఈ నవరాత్రులు అయ్యేలోపు వస్తారని బుజ్జి మమ్మీ చెప్పారు కదా చిన్ని. నానమ్మ వచ్చేస్తారా అమ్మా? వస్తారు బుజ్జి. అయినా మీరు అమ్మవారికి పూజ చేయడానికి వచ్చి ఇలా బాధగా ఉండకూడదు. నానమ్మని తీసుకొస్తానని చెప్తున్నాను కదా, మీరు నవ్వుతూ ఉండాలి, నవ్వాలి. గుడ్ గర్ల్స్. థ్యాంక్ యూ. అవును మమ్మీ, అందరూ ఉన్నాం. మరి డాడీ ఏడి? ఏడి మమ్మీ? ఎప్పుడు గెస్ట్లు వచ్చి వెళ్ళిపోతారు. అడిగితే ఏదో చెప్తారు. పండగ పూట కూడా రారా? వస్తున్నాడుగా చిన్ని. డాడీ వస్తున్నారా అన్విందన్నా? పనులు ఎప్పుడు ఉండేవే, పండగ మొదలయ్యే రోజు కూడా రావా అన్నా. వస్తానన్నయ్య అన్నాడు. వస్తాడు. డాడీ వస్తున్నాడు, డాడీ వస్తున్నాడు. ఏమండి, వస్తాడని చెప్పారా? రాడని చెప్తే ఇంకా బాధపడుతుంది అక్షర. అందుకే ఇలా చెప్పాను. ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తానులే. ఏం చెప్తారు? అది ఊరుకుంటుందో లేదో చిన్నబావా. అత్తయ్య అక్షర వాళ్ళకి గుళ్ళో రాజేష్ ని అడ్డం పెట్టుకుని ఏదో జలక్కిస్తానని చెప్పింది. ఏం చేస్తుంది బా? ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణవదస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మారః తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగానీం యస్యాం హిరణ్యం విగ్లే జింగాక్షం పురుషానహం. ప్రసాదాలు ఇంకా రాలేదేంటి?
ఎక్కడ చేస్తున్నారు శర్మ గారు? మన గుడి వంటశాలలోనేనమ్మా. నేను వెళ్ళి చూసొస్తానండి. ఒకవేళ అయితే తీసుకొస్తాను. సరే అమ్మా. అత్తయ్య, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడేం ఫోన్ మాట్లాడతావు? పద. ఇప్పుడే వచ్చేస్తాను అత్తయ్య. ఇదొకటి, చెప్పిన మాట ఒక్కటే వినదు. శృతి వచ్చాక దర్శనానికి వెళ్దాం. బాబు, ఒకసారి ఇలారా. మేడం, ఈ దండ ఎవరికి? అమ్మవారికి మేడం. ఈ దండ 100 రూపాయలే కదా, నేను 200 ఇస్తా. నువ్వు ఇంకొకటి కొనుక్కో. అలాగే మేడం. అలాగే నేను చెప్పింది చేసి పెట్టాలి. ఏం చేయాలి మేడం? పెద్దగా ఏం లేదు బాబు. అక్కడ నిలబడ్డాడు చూడు, మా చుట్టాల అబ్బాయే. అతని భార్య ఇప్పుడు వస్తుంది. అలా తను రాగానే నువ్వు ఆ దండ వాళ్ళిద్దరి మీద పడేటట్టుగా వేసి నువ్వు వెళ్ళిపోవాలి, అంతే. నాకెంత? టోటల్ 1000 వేసుకో. ఇవ్వండి. గుర్తుందిగా, అతని భార్య అతని దగ్గరికి రాగానే వేసే. సరే మేడం. అక్షర, ఒకే దండ ఇద్దరి మీద పడుతుంది. నువ్వు చూసేలా చేస్తా. దేవుడే వాళ్ళని భార్యాభర్తలుగా గుర్తించి వేశాడంటూ కుళ్ళుకొని ఏడుస్తావు. ఇప్పుడు అక్షర్ని రప్పించాలి. ఈ పిచ్చి మొహంది ఇంకా రాదే. అంత ఇంపార్టెంట్ ఫోన్ ఎవడు చేశాడు? ఏమండి, వచ్చేసారు. ఇప్పుడైనా చెప్పండి, మీరు ఆ శృతి మెళ్ళో తాళి కట్టలేదు కదా? చెప్పండి. ఏమండి, మిమ్మల్ని చెప్పండి. వీడు అపర్ణ వచ్చినప్పుడు వేశాడేంటి? మరి నేనేం చూపించాలనుకున్నాను, నాకేం చూపించావురా? డాడీ, కుటుంబాన్ని ఏడిపిద్దామనుకుంటే వాళ్లకు హ్యాపీ
పెళ్లి జరిగింది. మీ మమ్మీ కట్టు. ఏంటి నీతో మా డాడీకి మ్యారేజ్ జరిగిందా? ఏం మాట్లాడుతుంది బుజ్జి మమ్మీ? దీని గురించి నీకు తెలుసు కదా, ఇదొక పిచ్చిది. నాకు కౌంటర్లు ఇస్తావా? నీ సంగతి చూస్తా. ఓరి నాయనోయ్, కాసేపు కూడా ఈ అక్షర సంబరపడినివ్వదు కదా. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? ఆ కోర్టుకి వెళ్లకుండా ఎగ్గొడదాం. నోటీస్ తీసుకున్నాక వెళ్ళక తప్పదు శృతి. వెళ్తే ఆ తెలివైంది తెలివిగా ఇరికించేస్తుంది అత్తయ్య. ఇంత చేసి మనం వేస్ట్ అయిపోతుంది కదా. కాకుండా చెయ్యాలి శృతి. పెళ్లి నువ్వు చేసుకోలేదు, ఆ రాజేష్ కదా నీ మెడలో తాళి కట్టాడని చెప్తావు. పైగా మానభంగం చేశాడన్నది ఒకటి అల్లేశాం కదా, దాన్ని వాడే నీ వైపే తీర్పొచ్చేస్తుంది. అది మనం ఎలాగో చెప్తామత్తయ్యా. అక్కడికి వెళ్లేదాకా తెలీదే. ఆ అక్షర ప్లాన్ ఏంటో కూడా మనకి తెలీదు. భయపడి చావకు. అక్షర ఏం ప్లాన్ చేసినా వాటిని తిప్పికొట్టే ఆయుధంతో మనము వెళ్దాం. ధైర్యంగా ఉండు. ఓకే అత్తయ్య, ఓకే. నీ బుర్రకి బానే పదును పెడుతున్నావు అక్షర. మరి నీనాడే మైండ్ ప్రవేశపెట్టండి. శృతి
మీ పేరు? శృతి అండి. రాజేష్తో మీకు పెళ్లి కాకుండా తాళి కట్టుకున్నారని, పెళ్లి చేసుకున్నారన్నది మీ మీదున్న అభియోగం. మీరు దీనికేమంటారు? ఎందుకు అబద్ధం చెప్తాను సార్? చెప్పి నేను సాధించేదేంటి? ఈ సంఘటనకి ముందు కూడా మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం, కానీ మాకప్పుడు కుదరలేదు. ఇలా మా పెళ్ళవుతుందని నేను అనుకోలేదు. ఏమైందో వివరంగా చెప్పండి శృతి గారు. చెప్తాను సార్. మొన్న మా ఇంటికి రాజేష్ గారు వచ్చారు. అది కూడా తాగొచ్చారు. ఎందుకో తెలీదు, ఎప్పుడూ లేనిది ఆయన చాలా మిస్బిహేవ్ చేశారు. గొడవ చేశారు సార్. నన్ను బలవంతంగా చేయకూడని తప్పు చేసి వారు నువ్వు నా భార్యవని చెప్పి నా మెళ్ళో తాళి కూడా కట్టారు. సరే పెళ్లి చేసుకున్నాం కదా అని సర్దుకుపోదాం అనుకుంటే ఈ అక్షర గారే మీది పెళ్లే కాదు, రాజేష్ ఈ తాళే కట్టలేదని చెప్పి నన్ను కోర్టుకి లాగారు. అయినా నేను ఈ బాధను ఎవరితో చెప్పుకోను సార్. నలిగిపోతున్నాను, కుమిలిపోతున్నాను, చాలా ఆవేదన చెందుతున్నాను సార్. రాజేష్ గారు, శృతి గారు చెప్పిందంతా నిజమేనా? చెప్పండి. మొన్న మీరు తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాటగా చెప్పాలండి. వెళ్ళాను. గొడవ పడింది నిజమేనా? నిజమే. చూసారా జడ్జ్ గారు, చూసారా? మీ ముందే ఆయన నిజమే అని చెప్తున్నారు కదా సార్. ఉద్దేశపూర్వకంగానే ఈ తాళి కట్టారు కాబట్టి ఆయన్ని నా భర్తగా గుర్తించి ఈ కేసు కొట్టేసి నాకు న్యాయం చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ జడ్జ్ గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరేం చెప్పాలనుకున్న బోన్లోకి వచ్చి చెప్పండి. అలాగే యువర్ ఆనర్. కనకం గారు, ఏదన్నా ఫిట్టింగ్ పెట్టిద్దంటారా? మనం పెట్టే ఫిట్టింగ్ కి ఏం చేయలేదు. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? శృతి గతం. తనే చెప్పింది. ఈ సంఘటనకి ముందు మేం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ ఆగిపోయింది అని. అది ఆగలేదు యువర్ ఆనర్. శృతి వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ పెళ్లైన దానివి, విడాకులు తీసుకోకుండా ఈ పెళ్లి ఎలా చేసుకుంటావు అని చివాట్లు పెట్టి ఆపారు. ఆ తర్వాత రాజేష్ కూడా శృతిని పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ణయమే తీసుకున్నాడు. అలాంటిది గొడవ పడ్డానికి వచ్చాడు అని చెప్తున్న శృతి తాళి కట్టాడు అని చెప్తుంది. గొడవ ఇష్టం లేకపోతేనే పడతారు, పెళ్లి ఇష్టం ఉంటేనే చేసుకుంటారు. అంతే కదా యువర్ ఆనర్? మరి అలాంటప్పుడు ఈ శృతి చెప్తుంది ఏది జరగలేదనే కదా అర్థం. అయ్యింది అయ్యింది అయ్యింది. సాక్ష్యం ఆధారం ఉంది. ఏవి?
చూడండి సార్. ఇప్పుడైనా నమ్ముతారా సార్? నమ్మేలా ఆన్సర్ ఇస్తే చూడొచ్చు. ఇంకేం కావాలి అక్షరా? ఇంతకు మించి ఇంకేం చూపించాలి? మీరు చూపిస్తున్న ఆ వీడియోనే అనుమానం కలిగిస్తుంది కనకం గారు. ఏముంది? గొడవ పడ్డాడు, ఆ సంఘటన జరిగింది, తాళి కట్టాడు, క్లియర్ కదా? మీకేమో, మాకు కాదు. అదే ఎందుకు కాదు? రాజేష్ అంతా గొడవ పడినప్పుడు ఈ శృతి గారు కోపంగానో బాధగానో ఉండాలి, కానీ అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందన్నట్టు ఎందుకంత సంతోషంగా ఉంది? అబ్బా, ఇదో తింగర్ది. నేను చూసుకోలేదే. నేను చూశాను కాబట్టి పాయింట్ అవుట్ చేస్తున్నాను. చెప్పండి. బలవంతంగా కడుతున్నప్పుడు మరి తోసేయొచ్చు కదా. వీడియోలో ఫోర్స్ ఎందుకు ఇస్తుంది? పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా. మాకు పెళ్ళైంది. ఇక నుండి నేను ఈ ఇంటి కోడల్ని. మేము పెళ్లితో ఒకటవ్వాలనుకునే మేం పెళ్లి చేసుకున్నాం. ఇంకెవరో కడితే రాజేష్ రాడు కదా. మీరు శృతి మెళ్ళో తాళి కట్టలేదు కదా. మీకు పెళ్ళయిందని తెలిసి, దాన్ని పెళ్లి చేసుకున్నారని తెలిసి ఇంకెలా బ్రతకగలను? బ్రతకలేను. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే మేలు. అందరూ నన్ను క్షమించండి. చిన్ని, క్షమించమ్మా, క్షమించు. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. ఏదైనా ఉంటే అది బతికి సాధించాలి. చచ్చి ఏం చేయగలవు? ఆ శృతి ఎన్ని నాటకాలన్నా నీకు నేనున్నాను కదే. అది ఏ మెడలో అయితే తాళి వేసుకుని పెళ్ళైనట్టు డ్రామాలాడుతుందో, దాని మెడలో ఉన్న తాళిని రాజేష్ కట్టలేదని చెప్పి తీయించే బాధ్యత నాది. సరేనా? నిన్ను మళ్ళీ ఇలా నేను చూడకూడదు. నువ్వేం చేసుకున్నానే అక్కకి మాట ఇవ్వు. ఇవ్వు. ఎలాగైనా నీ రాజేష్ ని నీకు దగ్గర చేసే బాధ్యత నాది. చిన్నక్క, నా చెల్లి నా మాట వింటుంది. అక్కకిచ్చిన మాట నెరవేర్చుకుంటుంది. సరేనా? ధైర్యంగా ఉండప్పు. నీకు నేనున్నాను. దున్నపోతు గుర్తుకే, దున్నపోతు గుర్తుకే. నమస్తే మేడం. నమస్కారం అండి. దున్నపోతు గుర్తుకే. మీరు మంచి పరిపాలన చూడాలి అనుకుంటే మంచివారైన బెజవాడ బుజ్జమ్మ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించాలి. మీ ఓటే మీ ఆయుధం. న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఈ పోరాట యుద్ధంలో న్యాయానికి పట్టం కట్టండి. బాగుంది.
డబ్బులు పంచి అడ్డంగా దొరికిపోయిన ఆ బెజవాడ బుజ్జమ్మ గారు న్యాయమైన వారా? వారినే గెలిపించండి అని అడగడానికి కొంచెమైనా మనస్సాక్షి ఉండాలి కదా. మీకు లేకపోయినా వాళ్లకుందండి. వాళ్ళు ఓటు వేసేది నాకే, గెలిపించేది వాళ్ళు నన్నే. అది ఎలక్షన్ అయ్యాక ఓటింగ్ కౌంట్ చేశాక తెలుస్తుంది. ఇంకొకటి బాగా అందరూ వినండి, మా అమ్మ తప్పు చెయ్యలేదు, తప్పుని సృష్టించి ఇరికించారు. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశామని ఎప్పుడు ఒప్పుకున్నారయ్యా? రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా మా అమ్మ ఏ తప్పు చేయలేదని బుకాయించడం మీకే చెల్లింది. మరే మచ్చే పడిపోయింది, అది పోయేదేం కాదు యూనో. అదేమి మాయని మచ్చ కాదండి, త్వరలోనే మసకబారిపోయేది. ఆ చేసిన వాళ్ళు లోపలికి పోయేదే. మా అత్తయ్య గారు నిర్దోషిగా బయటికొచ్చేదే. ఇలాంటి మాటలు మీ కుటుంబంలో మీ ఇంటి 4 గోడల మధ్య చెప్పుకుంటే బాగుంటుంది అక్షర. ఇలా ప్రజాక్షేత్రంలో కాదు, ప్రజలతో కాదు. నమ్మరు కాక వీళ్ళెవరూ నమ్మరు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, తేల్చాల్సింది మీరు కాదు. ప్రజలకి తెలుసు బెజవాడ బుజ్జమ్మ అంటే ఏంటో. వారికి తెలుసు వారి నిజాయితీ ఏంటో. ఇంకా ఏముంది, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ గమనించట్లేదు అన్నట్టే ఉంటుందంట. ఎవరేం చేస్తారో, ఎవరేం చేశారో, ఎవరేం చేస్తున్నారో మొత్తం ఇక్కడ గమనిస్తూనే ఉంటారు. అది ఓటు వేసేటప్పుడు చూపిస్తారు. ఆ ఫలితాలు చూసి షాక్ కాక తప్పదు. యా, బట్ ఆ షాక్ తగిలేది మీకే. ఇలాగే ప్రతిసారి ముందంటూ ముందున్నాం అనుకుంటున్నారు, చివరికి కంగు తింటున్నారు. ఈసారి ఇందులో కాదులేమ్మా. అన్యాయంగా మీ అత్తయ్య గారిని జైలుకు పంపించారన్నా మీ స్లోగన్స్ వర్కౌట్ కావు. ఏంటత్తయ్యా, ఆ అక్షర అన్నవే గుర్తు తెచ్చుకుంటూ భయపడుతున్నారా? మరో వ్యూహం రచిస్తున్నాను. కనకం గారు ఉన్నారా? తిని తొంగున్నారేమో అనుకున్నా. లేదు, నీకోసమే చూస్తున్నా. కూర్చో. కనకం గారు, ఇప్పుడు బేబమ్మ కదా? అవును. బుజ్జమ్మ వీయంకురాలు కదండి? అవును శ్రావణి. తెలిసి మీరే రమ్మన్నారా? ఇదెంత డేంజరో మీకు అర్థం అవుతుందా? కూల్ శ్రావణి, కూల్. నన్ను కూల్ గా ఉండమంటారేంటండి బాబు? మీరేదో వ్యూహం అని ఈవిడ్ని పిలిచారు. ఈవిడెళ్ళి అక్షర వాళ్ళకి చెప్పేస్తే మీ వ్యూహం ఫలిస్తుందా చెప్పండి? శ్రావణి, బేబమ్మ గారు ఎన్నటికీ ఎప్పటికీ వాళ్ల మనిషి కాదు. నీకు తెలీదు, తెలుసుకో. తను మన మనిషి. మనీ మనిషి. దాందే ఉంది శృతి. కానిదెవరు? వారికి ఖర్చులుంటాయి కదా, మనం ఇస్తాం కదా. దానిలో తప్పేం లేదులే. చెప్పాలంటే ఇప్పుడు రచించిన వ్యూహమే బేబమ్మ గారు. దానిని అమలు చేయబోతుంది బేబమ్మే. నిజమా? బేబమ్మ గారు ఏం చేస్తారండి? నమ్మలేకపోతున్నాను. ఎందుకో? మనం అన్ని ఫ్లాప్ ప్లాన్స్ కదా వేస్తాం, అందుకు. అవును మరి, మీరు తెగ సక్సెస్ అవుతూ పొడి చేశారు కదా. అందుకే పెద్దమ్మా జోగి రాసుకుంటే బూడిదే కదా రాలేదని వారి ఉద్దేశం. సైలెన్స్. మీరావిడితో ఆర్గ్యుమెంట్ పడ్డానికి కాదు పిలిచింది. ఇంకాపండి. అది కాదత్తయ్యా. అబ్బా, ఒక్క దారి వెంట పోతే కాదు, ఉన్న అన్ని దారులు వాడుకోవాలి. గెలవడమే ముఖ్యం. సరేనండి కనకం గారు, మీ ప్లాన్ ఏంటో సెలవివ్వండి. చెప్తా. ముందు మీరు కూర్చోండి. కూర్చో. రా,
కూర్చో. బేబమ్మ గారు, మిమ్మల్ని పిలిచిన ముఖ్య కారణం ఏంటంటే ఈ ఎలక్షన్లో మీరు నాకు సపోర్ట్ చేయాలి. తప్పకుండా కనకం గారు. ఏ రకంగా కావాలి నా సపోర్టు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పడని బుజ్జమ్మ గురించి ఆ విధంగానే ఈ బెజవాడ అంతా ప్రచారం చేయాలి. ఇది చెప్తే మాత్రం వింటారా అండి? అమ్మా, ఇవాళ అలంకరణ ఏంటి? అన్నపూర్ణ దేవమ్మ రైతులకి మంచి పంటలు పండాలని, వారిని కరువు రాకుండా కాపాడతారని అమ్మవారిని అలా కూరగాయలతో అలంకరణ చేస్తారు. అన్నం కూడా ఉండి నైవేద్యం పెడతారు. వాటిని మనకి ప్రసాదంగా పెడతారు. దున్నపోతు గుర్తుకే, 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 దున్నపోతు గుర్తుకే. ఏంటక్షర్ గారు, పూజలు మాత్రమేనా? ప్రచారం లేదా? ఎలాగో ఓడిపోతారు కదత్తయ్యా, ఎందుకులే అని కాముగా పూజల వరకు చేసుకుందాం అనుకున్నా. అన్నమాట. కనకం గారు, పుట్టింది మనిషిగానే, పోయేది కూడా మనిషిగానే. ఈలోపు పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదెంత నిబద్ధతతో నిజాయితీతో చేశామన్నదే ముఖ్యం. గెలిపించిచ్చిన పదవిని అవినీతితో పోగొట్టుకున్న చరిత్ర నాకు లేదండి. అత్తయ్య, నిన్నే కొట్టింది, గిల్లి రక్కించుకోవడం అవసరమా? ఎస్ఐ గారు, బుజ్జమ్మ జైల్లో ఉండి కూడా పూజలు చేస్తుంది అన్నారు కదా? అది నీ భరతం పట్టడానికి. అచ్చా? అవును, వారు దీక్షతో చేస్తున్నారు. మా అత్తయ్య గారు పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారు. దుర్మార్గానికి పాల్పడ్డ దుర్మార్గుల్ని అణిచివేస్తారు. అలాగా? ఎస్ఐ గారు, మీరెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పూజలకి... ఏంటి, ఏం చేయమంటున్నావు? అదే నువ్వు గెస్ట్ చేసిందే అక్షర. ఎస్ఐ గారు, ఆ బుజ్జమ్మ పూజలు చేయకుండా వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకురండి. ఆ దీక్ష భగ్నం చేయండి. ఇప్పుడే వదిన, మనం ఏ హాస్పిటల్కి వెళ్తున్నాం? నాకు తెలిసిన హాస్పిటల్ కి రాజేష్. అక్కడైతేనే శృతికి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు.
వామ్మో, ఆ రోజు రామారావు విడాకుల విషయంలో నాకు మతిస్థిమితం సరిగ్గా లేదని చెప్పి తప్పించుకున్నాను. ఈ రోజు అదే నా మెడకి చుట్టుకుందే. దాన్ని వాడుకొని అక్షర కోర్టు తనకి నన్ను అప్పజెప్పేలా చేసింది. ఇప్పుడు నాకే ట్రీట్మెంట్ ఇప్పించబోతుందో నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబోయ్. ఏంటి శృతి, మొహం రకరకాలుగా తిప్పుతున్నావు? ఏమేం లేదు. ఈ ట్రీట్మెంట్లు అవి ఎందుకు, నాకొద్దు. కొద్ది రోజులుంటే అదే నయమైపోతుంది కదా. చెప్పావులే కాని ఏం నయమైంది? ఇలా అనేమో తగ్గించుకోకుండా ముదర పెట్టుకున్నావు. జడ్జి గారికి రిపోర్ట్స్ చూపించవలసింది నేను. నా మాట నేను పోగొట్టుకుంటానా? మతిస్థిమితం బాగాలేదంటారేంటి?